నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పిలుపు మేరకు పర్యాటక సినీ ఫోటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కందుల దుర్గేష్ గురువారం కావలి పట్టణంలోనే జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు ఆయనకు భారీగా బాణసంచ కాల్చి శాల్వాలు కప్పి పుష్పగుచ్చములతోటి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పాలన చేపట్టడంతోనే ఈ 100 రోజుల పాలనలోనే ప్రజల మన్ననలు పొందిందన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వెంకటగిరిలో వేయించేసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి జాతరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి, లాంఛనాలు చేయటానికి ఈరోజు వెంకటగిరి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ విజయవాడలో కార్యక్రమాల నిర్వహణకు వెళ్లే ముందు కావలిలో మిత్రులు, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నటువంటి అలహరి సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కావలి జనసేన పార్టీ ఆఫీసులో ఆగడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సుధాకర్ గారు, అదేవిధంగా సుజయ్ గారు, బ్రహ్మానందం గారు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మాల్యాద్రి గారు, అదేవిధంగా సత్యం గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులకి, వీర మహిళలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన అనేది చాలా అద్భుతంగా ఉందనేటువంటి మాట రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా వినపడతా ఉంది. ఒక ప్రభుత్వానికి 100 రోజులు అనేది చాలా తక్కువ సమయం అయినప్పటికీ కూడా ఈ 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చామో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేయటం అనేది ప్రజల్లో సంతృప్తినిస్తున్నటువంటి అంశం. ఒక పక్కన సుదీర్ఘకాలం రాజనీతి అనుభవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం తరఫున ఈ 100 రోజుల్లో చేసినటువంటి పెన్షన్ల విషయం కానివ్వండి, నిరుద్యోగులకి మెగా డిఎస్సి ప్రకటించడం కానివ్వండి, రైతులందరూ బాధపడినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కానివ్వండి, మంచానికి అతుక్కుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 నుంచి ఒకేసారి 15,000 చేయటం కానివ్వండి, ఇలాగ ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి మాట వినపడతా ఉంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉందో ఉచితంగా ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా స్పష్టమైన నిర్ణయాన్ని దీపావళిని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వెళుతూ, అంత మాత్రం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అనేది కాదు, కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి, అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.